చిత్తాగమందో తీరగాలలేదు ఆడబిడ్డ పార్వతమ్మను కాదు దేవి రేణుక పల్లెరుగాయలు కత్తి వయ్యాలి రేణుక పల్లెరుగాయల పండి పొర్రియాలి అట్లయితే సత్యముంటే నీ ఆడబిడ్డ పార్వతమ్మను నమ్మలేకపోతే నమ్మని లోకాల జంగమయ్యా అమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవా మరి పల్లెరుగాయల్లో గుర్రిస్తే పార్వతి సత్యముంటే పల్లెరుగాయలు పార్వతీదేవి గుచ్చద్దు రక్తం గారద్దు మరక కావద్దు పార్వతీదేవికి అట్లయితే నమ్మతరా బ్రహ్మదేవ విష్ణుదేవ నిజ లోకాల శంకరుడు గరుల కంఠుడు గౌరి మనోరుడు నీలకంఠుడు నిష్కారంధుడు తులసేది మంబరుడు అంటున్నాడు. అన్నా లోకాల సంగమయ్యా 12 బిగాల పరబండ మీద బొర్రి అంటే బొర్రిచ్చిన వదిలే పార్వతీదేవి సత్యమంతురాలు నీతిమంతురాలు అన్నయ్యా అని ఇద్దరు తమ్ముళ్ళు ఏనాడు అంటున్నారు. నా మాట వింటరా వదిన మాట వింటరా నేనా అదా అంటున్నాడు శంకరుడు. అనగానే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడైన పల్లెరు గారు ఏనాడు కస్తున్నారు పల్లెరు గారు వస్తున్నారా నాయన పల్లెరుగాయలు వరసిర్రు వదిలే పార్వతీదేవి నా అందులో ఏమి తప్పులేదు తల్లి పార్వతమ్మ వదిలేరావు పార్వతి శంకరుడు వెయ్యమంటే పార్వతమ్మ ఈ పల్లెరుగాయలను బలితే అమ్మా నీకు అమ్మా ఒక గీత వరకు రక్తం వెళ్ళంటే పార్వతమ్మ నీతిమంతురాలు బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు అయితే ఒక రాజుల గుడి వరుస తప్పకుంటే దొంగల గుడి చెట్ల కొండయ్యకుంటే తప్పు లేకపోతే బతికి బట్ట కడతావు నువ్వు. ఒకవేళ నీ వందల తప్పే ఉన్నట్టు ఉంటే మా అన్న శంకరన్న నిన్ను ఉంచేటట్టు లేడు తల్లా అని కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు తల్లి పార్వతీదేవి అడబిడ్డ పార్వతీదేవి మరిది బ్రహ్మదేవ మరిది విష్ణుదేవ నా వందల పాపం లేదు పడుతున్నారా ఒక రాళ్ళ కూడా లేదు ఒంటి ధర్మం తప్పలేదు పగరాళ్ళ గుడి ప్రతిమత ధర్మం తప్పలేదు అయ్యో లోపల పడ్డది వైకుంఠ మనం చాట పడ్డ నాటి రాత కాట పడదాకా తప్పదమ్మా ఇలా ఈ పొద్దు రేణుక పల్లెరుగాయలు ఎత్తి ఆ 12 బిగాల పరబండ మీద ఎప్పుడైతే పోతుండ్రో ఆ రేణుక పల్లెరుగిల పండి పొరుతనని చెప్పి ఆడిబిడ్డ పార్వతమ్మ ఆడిబిడ్డ పార్వతి పార్వతి ఆడిబిడ్డ పార్వతి పార్వతి రావయ్య జంగవయ్య జంగవయ్య
పల్లేరు గాయలు కచ్చి 12 బీగాల పరబండ మీద పోతిరా అయ్యో గా తల్లి పార్వతి పార్వతి ఏడిక పల్లేరు గాయలు రామారామ పండి బొర్ర వట్టెలు రామారామ ఏడిక పల్లేరు గాయల పండి పడుతుంటే కుక్కబొట్టు రక్కల కింద పడతలేదు తల్లికి పల్లేరు గాయలు ఉత్తలేవు రానాయన అయ్య నండగా నా తండ్రి రామారావు కథల పాలుగా నువ్వు రామారావు తీర పూల వరద రామారావు పూజ బలము తిన్నదారా రామారావు పూజ బలము తిన్నదారా రామారావు తల్లి పూల బలని పూజ బలము తిన్నదా 12 బీగాల పరబండ విధానం రేణుకా 12 గాయల పండి బొర్రి మంటివా తల్లి పండి బొర్ర వట్టెలు రామారావు పండి బొర్ర వట్టెలు రామారావు అన్న తల్లి నిద్ర పండి బొర్రి చుట్టి కుక్కబొట్టు రక్కము కింద పడతలేదు తల్లికి రేణుకా 12 గాయలు విత్తలేవురా ఎప్పటి వాళ్ళ కన్న తల్లి రామారావు ఎప్పటి వాళ్ళ కన్న తల్లి రామారావు రావయ్య సంగమయ్య రామారావు అన్నమరిక లేదు తండ్రి రామారావు నాకు పుణ్యమరిక లేదు తండ్రి రామారావు ఒక రల్ల కూడలేదు రామారావు ఒక్కదేలు తప్పలేదు రామారావు సగరుల కూడలేదు రామారావు నేను ధర్మము తప్పలేదు రామారావు ఒక రాళ్ళ కూడలేదు వంటి నెల తప్పలేదు 10 రాళ్ళ గుడి పుత్రాల ధర్మము తప్పలేదు నాకు ఓ చెప్పబడితేనయ్యా రామారావు పాలుగారి సంగమయ్యా రామారావు నాకు ఒక చెప్పబడితే నాకు రక్తాలు గారునయ్యా రామారావు తండ్రి గంగవదేవరా రక్తం గారుతుంది అన్న మెరిక లేదు పుణ్య మెరిక లేదు నన్ను ఇష్టపెట్టయ్యా నేను ఒక రాజుల గుడి ధర్మం తప్పలేదు మగరాజుల గుడి ప్రతి ధర్మం తప్పలేదు నాకు ఏ మెరిక లేదయ్యా అన్న మెరకలేదు తండ్రి పుణ్య మెరకలేదయ్యా తండ్రికి నన్ను వదిలిపెట్టు తండ్రి నన్ను వదిలిపెట్టు నాదా నాదా ఓ జంగమయ్యా తండ్రి నేను పాలల్లో కూడా లేదే నేను పక్కన కొంగయ్యలేదు దొంగల్లో కూడా లేదు దొడ్ల కొంగు అయ్యలేదు తండ్రి నాకు అన్నము తెలవది పుణ్యము తెలవదే నాదో నాదా నువ్వు చెప్పినట్టు తండ్రి పల్లేరు అయ్యల్ల నన్ను బర్రిస్తే సుక్కబొట్టు రక్తమన్నా నాకు కింద రాలలేదే నాదా నన్ను వదిలిపెట్టు తండ్రి నాకు అన్నము తెలియదు తండ్రి పుణ్యము తెలియదయ్యా ఓ నాదా ప్రాణేశ్వర పాలల్ల గుడి ప్రతిమత ధర్మము నేను తప్పలేదు పార్వతి నిన్నెట్లా వదిలిపెడితేనే బామా బామ నిన్ను వదిలిపెడితే నేను శంకర్ గారిని ఎట్లయితా రండి రండి తమ్ముడా ఇక్కడికి దగ్గర
మరి రంగా మామయ్య ఎరికల వారి కూడము లోపల ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములే మరి చిన్నోని భార్య ప్రతివతరాలు, నడిపోని భార్య ప్రతివతరాలే, పెద్దోని భార్య ఒకరాజుల కూడింది వసరాత్పింది, దొంగల్ల కూడి దొడ్ల కొమ్మేసింది, పాలల్ల కూడి పక్కల కొమ్మేసింది అని చెప్పుతాం. మామా దక్షకుడు ఏమి చెప్పుతాడో అప్పుడు ఆలోచన చేస్తాడే. దక్షకుడైనా ఎట్లయినా మా మామ దక్షకుడు ఒక మాట అంటాడు, ఓ అల్లుడా శంకరయ్య, ఓ తండ్రి మరి ఏదన్నా ఒక మాట చెప్పకపోతాడా, ఓ తండ్రికి నా దగ్గర ఉన్న ఆలోచన చెప్తానంటాడు కావచ్చు అన్నాడు. తమ్ముడారా మా మామ దగ్గరికి వేస్తారా తమ్ముడా బ్రహ్మదేవ, తమ్ముడా విష్ణుదేవ అన్నాడు శంకరుడు. నేను వచ్చేదాకా ఎండుకొండ పైన అన్నాడు. నంది నిలిచిండు, నంది మీద భగవంతుడు కూర్చుంటున్నాడు. 20 గంటలు 96 లక్షలు, నాదలేని గంటలు 46 లక్షలు పెట్టిండు దేవుడు. చేతుల శూలం పట్టిండు నాయన, రిక్కల శూలము చక్కని జంగమయ్యో దేవదేవుడు జంగమయ్యారా. అంత మంచిదేనా? ఎంత మంచిదే బిడ్డ. ఓ మామూ అంత మంచిదేనా నీకు? అంత మంచిదేనా? అంత మంచిదేనా? మా బిడ్డ పర్వతమ్మ మంచిగుందా? మామ మా బిడ్డ సరస్వతి మంచిగుందా? లక్ష్మీదేవి మంచిగుందా? అల్లుడు బ్రహ్మదేవుడు ఇష్టదేవుడు మంచిగురా? మంచిగురా మామ? బ్రహ్మదేవుడు అడిగి, విష్ణుదేవుడు అడిగి, మరి లక్ష్మీదేవిని అడిగి, సరస్వతి అడిగి, పార్వతిని అడిగి, ఎందుకంటే మంచిగుందని అడిగి, మరి నన్ను నేను కళ్ళ కనబడతాయి అంతే. అయితే నువ్వు మంచిగా పట్టుకొని నాన్న మీదకి వచ్చి నువ్వు నాకు అనగా వాడబట్టి కాలు రెక్కలు మంచిగా ఉంది, నీకేమైంది అంటున్నావు అంటే ఇరిపోరని చూస్తున్నావు. మంచిగా 4 ఏళ్ళు సంవత్సరాలు చేస్తావు మామా. సరే మంచిది మామయ్య, మీ టీచర్లు మంచిగానే ఉన్నారు, పడుకొండ ఎండుకొండ మంచిగానే ఉన్నది.
కానీ మామయ్య నేను వచ్చిన పని ఏందో అడుగుతలేదే అదిగా శంకర నువ్వు వచ్చిన పని ఏమిటి బిడ్డ నీకు ఆమెదేమి కలిగింది సంపదేమి కలిగింది నువ్వు ఎందుకు గురించి వచ్చినావు బిడ్డ నేను వచ్చిన పని ఎందుకు వచ్చినావు బిడ్డ అపతేమి కలిగింది సంపతేమి కలిగింది మరి రాంగ ఒక్కని వచ్చినావు ఇక మంచిగా అత్తనేమో మరి చూసిపోదామని వస్తే బిడ్డను తోలుకొని వద్దు ఆయన పంచపండు వెంటనే పెడితే పల్సర్ బండి పల్సర్ బండి అదే కాలంతయా నేను గాలంతే అంటే ఇది నిజమే పల్సర్ బండి మా అత్తగారు తెచ్చిర్రా నాకు ఇక మా అత్తగారి ఇంటికి ఫోన్ పెట్టిరా అయితే మా అత్తగారింటి కాడికి పోగా ఆడ అత్తగారింటి కాడ ఒక రౌతు పెట్టి కట్ రౌతు ఇక మా ఇంటి కాడ ఒకటి కాళ్ళందయ్యా రౌతు మీద ఒక అడుగు పెట్టి బండి ఎక్కాలి సెల్ఫే చిక్కుగారు తిట్టు వాళ్ళనా అందయ్య అరే ఇక మా అత్తగారి ఇంటి కాడ ఒక రౌతు పెట్టినా ఈడ మా ఇంటి కాడ ఒక రౌతు పెట్టుకున్నా మా బామ్మర్ని కొలుపు పెట్టుకుంటారు దుర్గమ్మ పండుగ నారాయణరావు బడికి వెళ్ళి దుబ్బులలో పిలిపించిండు ఇద్దరే అరే ఇక ఇద్దరే వాళ్ళ దుర్గమ్మ ఎత్తురు ఇక నా పిల్లలు ఏమైనాయా పోదాం వాచ్ కూర్చోరావా చేపలు సంకలు పెట్టుకుని ఉరుకుతురు ఏమైనా పోదాము ఎగిరితే పెట్టింది ఆ పిల్లలు పొద్దుగల పోదాంటే దావతి వరకు ఈ రోజులలో ఓడిపోతుంటే 2 రోజుల ముందు 1 రోజు ముందు అంటే సరే పొద్దుగల జల్ది పోదామని ఇక పొద్దుగల వేసి దీని పాయింట్ వేసుకొని బూట్లు వేసుకుంటుంది జరా ఎత్తుకుంటారు ఆడికి వచ్చిరా మా బామ్మారు ఏం చేసిండు దుర్గమ్మకు గొర్రెపిల్లం పోయాంగానే ఇంటి ముంగట పొయ్యి పెట్టి 2 రోజులు దొరికివని 2 రోజులు వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చింది నేను పెట్టుకున్న రోజు తీసుకుపోయి పొయ్యి పెట్టి భాగవంతా ఇక నేను ఆడికి పోతే ఇక గిర్రా బండిరా ఇల్లు చుట్టూ తిప్పుతున్నా ఇక నా పిల్లం ఆగయ్యా ఇల్లు వచ్చింది అరే నాకు తెలియదా వేపించినానా నాకెందుకే ఎంతమంది చుట్టాలు వచ్చి చూస్తున్నారు ఇల్లు చుట్టూ అని నేను అంటున్నా కానీ ఈ రౌతు సంగతి దానికి ఆపయ్యా ఇల్లు వచ్చింది ఆపయ్యా అంటుంది నాకు ఎరికెత్తుంది ఎంతమంది చుట్టాలు వచ్చిరో ఎన్ని బాటలు పడతాయి మరి బామ్మారి చెప్పాలని నేను అంటున్నా ఈ రౌతు నా మనసులో ఉన్నది నా వాటం నాకు నా మనసులో ఉన్నది రౌతు తీసుకపోయి నాకు ఇటు చూసి పోయి దిగుదామా పొయ్యిలో పెడితే ఆయన మంటారు ఇక అటు ఇటు తింపినా దాన్ని వశంగా వెనుక వరుడుకు ఆ పైగా ఇక దుంకుతానమాట ఇక నువ్వు దుంకులేదా నేనే మోరి పక్క పండి ఇట్లా ఆపిన మోరి కాలవాడు ఇద్దరు దాడివాడు ఇక అది అమ్ముకున్నారా అది అమ్ముకొని ఎక్స్ట్రా కొనుక్కున్నావు అయితే మామా కానీ నేను వచ్చిన ముచ్చట ఒక్కటి ఉన్నది నేను రంగా మామయ్య